తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనలు మనకి తోడేండును గాక. ప్రియమైన దేవుని సంగమ, 20 సంవత్సరాల సంఘ పండుగను అలాగే చర్చ్ డెడికేషన్ డే మీరు ఆచరించడం, ఇది ఒక సెలబ్రేషన్, ఒక పండుగగా దీన్ని ఆచరించడం, ఇది దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటిది. ఈ పరిశుద్ధ ప్రాంగణంలో చాలా సంవత్సరాలుగా మిషనరీస్ వచ్చి ఇక్కడ వారి యొక్క సంఘాన్ని, వారి యొక్క పరిచర్యను ప్రారంభించిన తర్వాత దేవాలయ పరిచర్య అంటే సంఘ పరిచర్య, విద్యా పరిచర్య, సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకుని రావటానికి సమాజ సేవ చేసినటువంటి స్థలంగా, పరిశుద్ధ స్థలంగా ఈ స్థలం ఉంది. నూతన నిర్మాణం చేసిన తర్వాత అంటే 2004వ సంవత్సరం అనుకుంటా, ఇదే దినాన అప్పటి బిషప్ గారు, దైవాశీర్వాదం తండ్రి గారు, అలాగే అప్పుడున్నటువంటి నాయకులు వచ్చి ఈ సంఘాన్ని, ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఈ ఆలయానికి 20 సంవత్సరాల వయసు ఉంది, కానీ సంఘానికి మాత్రం ఇంకా చాలా ఎక్కువ వయసు ఉంది. అంటే అంత సాక్ష్యము ఈ కలిదిండి పట్టణంలో లేదా కలిదిండి మండలంలో, ఈ ప్రాంతంలో గొప్ప సాక్ష్యము ఈ సంఘం ద్వారా బయటకు వెళుతుందని నేను నమ్ముతున్నా. అందును బట్టి నేను ముందుగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపరులు, అలాగే కలిదిండి బైబిల్ సొసైటీ బ్రాంచ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పెద్దలు స్టాన్లీ జయకుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా. డెనరీ చైర్మన్ గురువులు, నాకు సోదర సమానులు అన్న రెవరెండ్ కుటుంబరావు గారికి నా ప్రత్యేక వందనాలు. వారి యొక్క పాట లేకుండా డైసిస్లో ఏ ప్రోగ్రాం ఉండదు. అది క్రిస్మస్ అయినా, క్లెర్జీ క్రిస్మస్ అయినా, డైసిజన్ కౌన్సిల్ అయినా, అది ఏ మీటింగ్ జరిగినా ఖచ్చితంగా బిషప్ గారు వారిని పాట పాడమని చెప్తారు. వారు చక్కని పాట పాడతారు. అది నిజంగా మాకు చాలా సంతోషం. కాబట్టి వారిని చాలా కాలం తర్వాత ఇలా కలుసుకోవటం నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుడు మంచి ఆరోగ్యంతో వారిని, వారి యొక్క పరిచర్యను దీవించాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. అలాగే రెవరెండ్ అబ్బూరి సురేష్ గారు నాకు మంచి స్నేహితుడు, అయ్యగారిని చూడటం చాలా సంతోషం. రెవరెండ్ ఎన్ యేసుబాబు గారు, వారికి నా ధన్యవాదాలు. రెవరెండ్ ఎన్ డేవిడ్ నిరీక్షణ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే రెవరెండ్ సేచ్ వరకుమార్ గారికి నా వందనాలు తెలియపరుస్తున్నా. రెవరెండ్ డీకన్ సాల్మన్ రాజ్ గారికి నా వందనాలు. అలానే బైబిల్ సొసైటీ కలిదిండి బ్రాంచ్ సెక్రటరీగా ఉన్న విద్యాసాగర్ గారికి, అలాగే ట్రెజరర్గా ఉన్న సీమోన్ రాజ్ గారు, వారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే పాస్టర్ గారికి నా వందనాలు తెలియపరుస్తున్నా. సంఘమంతటికి కూడా బైబిల్ సొసైటీ ఏపీ ఆక్సిలరీ పక్షాన నా యొక్క కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి మీరు ఆహ్వానించినందుకై మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరందరూ వచ్చి ఇంతసేపు ఇక్కడ ఉండి ఆరాధన చేయటం అంటే, ఈ ఆలయంలో కూర్చొని మీరు ఎంతగా మీ సంఘాన్ని ప్రేమిస్తున్నారో, మీ సంఘ కాపరులు, సంఘ సేవకులు మిమ్మల్ని ఎలా నడిపిస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నారో అది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సంఘానికి గోడల కంటే సంఘానికి ఆత్మలు ముఖ్యం కదా. ఆత్మల సమూహారమే ఒక సంఘం. విశ్వాసుల యొక్క సమూహమే సమాజము, లేదా విశ్వాసుల యొక్క సమూహమే సంఘం. కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆలయం కాకపోతే మరొక పెద్ద ఆలయాన్ని మీరు నిర్మించుకుంటారు. కానీ నిర్మించుకోవటానికి సంఘ విశ్వాసులు, వారి యొక్క సజీవ సాక్ష్యం చాలా అవసరం. ఇంత ఉజ్జీవంగా మీరు పాటలు పాడుతూ, ఇంత ఉజ్జీవంగా మీరు దేవుని స్తుతిస్తున్నారంటే ఇక్కడ బలమైన సాక్ష్యం ఉందని, దేవుని యందలి విశ్వాసము, ఇక్కడ బలమైనటువంటి విశ్వాసం ఉందని, దేవుని కార్యములను మీరు అనుభవించినటువంటి వారని నేను నమ్ముతున్నా. నేను కృష్ణాగోదావరి అధ్యక్ష మండల గురువుగా సుమారు ఒక 14 సంవత్సరాలుగా నేను ఈ పరిచర్యలో ఉన్నాను. నేను ఆయా సంఘాలలో దేవుని పరిచర్య చేసిన తర్వాత బిషప్ తండ్రి గారు నన్ను బైబిల్ సొసైటీ ఆక్సిలరీ సెక్రటరీగా నన్ను పంపించడం జరిగింది. అది చాలా
పెద్ద వైడర్ మినిస్ట్రీ, చాలా పెద్ద సేవ. పాస్టర్ గారు ఇప్పుడు మధుర మధుర సేవ పాట పాడారు అయ్యగారు. ఆ పాట రాసినటువంటి ఏబి మాసిలమ్మన్ గారు కూడా ఒకప్పుడు ఇదే ఆక్సిలరీకి ఒక సెక్రటరీగా వారు పనిచేశారు. అలాగే మన యొక్క పాత బిషప్ తండ్రి గారు టీబీడి ప్రకాశ్రావు తండ్రి గారు కూడా ఆక్సిలరీ సెక్రటరీగా పనిచేశారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ బాధ్యతల్లో వారు ఉండి దేవుని యొక్క సేవను చేసినటువంటి వారు. ఆ క్రమంలో చిన్నవాడినైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ బాధ్యత నాకు ఇవ్వటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా నేను ఈ పరిచర్యలో కొనసాగుతున్నా. 4 సంవత్సరాల పూర్తయి 5వ సంవత్సరంలోనికి నేను ప్రవేశించి ఈ పరిచర్యలో కొనసాగుతున్నా. దీంట్లో ప్రతి గ్రామంలో లేదా ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో బైబిల్ సొసైటీకి సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. సో అలాంటి ఒక కమిటీస్లో కలిదిండి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి కమిటీ. వారు స్థానికంగా సంఘాలను ప్రోత్సహిస్తూ, విశ్వాసులను ప్రోత్సహిస్తూ బైబిల్ సొసైటీకి కాంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా బైబిల్ సొసైటీకి మనం ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి పంపించడం ద్వారా మన రాష్ట్రంలో, మన దేశంలోనే ఉన్నత స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నదని చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నా. అయితే ఈరోజు బైబిల్ సొసైటీకి సంబంధించిన బైబిల్ సేల్స్ కూడా మనం పెట్టాం. బైబిల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆరాధన అనంతరం మీరు వెళ్ళి బైబిల్ ఎగ్జిబిషన్ సందర్శించి, తెలుగులో ఇన్ని బైబిల్ మనందరికీ తెలియదు, చాలామందికి తెలియదు. కాబట్టి మీరు చూడండి, మీకు నచ్చినటువంటి బైబిల్ మీరు కొనుక్కోండి. బయట దొరికేటువంటి రేట్స్ కంటే కూడా ఇది తక్కువ రేట్స్లో, డిస్కౌంట్ ప్రైసెస్లోనే బైబిల్ సొసైటీ ఇస్తుంది. కనుక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇలా ఆర్గనైజ్ చేసినటువంటి స్టాన్లీ జయకుమార్ గారికి, వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. పరిశుద్ధ బర్నబా దినముగా ప్రపంచవ్యాప్తంగా సంఘము ఈ యొక్క దినమును ఆచరిస్తూ ఉంది. అంటే సెయింట్స్, పరిశుద్ధులకు, శిష్యులకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దినమును కేటాయించడం జరిగింది. జూలై 4వ తారీఖు ఉంది, అంటే పరిశుద్ధ తోమ దినము. అంటే తోమ మన దేశానికి వచ్చినటువంటి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. జూన్ 11వ తారీఖు అనగానే బర్నబా కొరకు ఆదిమ సంఘము నుండి సంఘ విశ్వాసులు, సంఘ నాయకులు ఒక ప్రత్యేక రోజును ఆయనకు కేటాయించడం జరిగింది. అదే రోజున ఈ చర్చ్ డెడికేషన్ అయింది. కాబట్టి అప్పటి బిషప్ తండ్రి గారు ఈ ఆలయానికి పరిశుద్ధ బర్నబా దేవాలయం అని నామకరణం చేయటం జరిగింది. ఈ పరిచర్యలో, సంఘ పరిచర్యలో బర్నబా యొక్క ఆయన యొక్క పరిచర్య లేదా ఆయన యొక్క నాయకత్వము, పౌలుతో ఆయనకున్నటువంటి సహవాసము, అంతియోకలో ఆయన చేసినటువంటి పరిచర్య మనకి చాలా తక్కువగానే ఆయన గురించి వ్రాయబడింది. కానీ ఆయన చాలా బలమైనటువంటి సేవకులు. పౌలును కూడా నడిపించినటువంటి ఆయన, పౌలును కూడా దేవుని వైపుకు నడిపించడంలో ఒక చక్కని పాత్ర పోషించినటువంటి వానిగా మనకి పరిశుద్ధ బర్నబా గారు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ పేరు పెట్టుకున్నటువంటి దేవాలయముగా ఉన్నటువంటి ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న మనము బర్నబా ఏ విధంగానైతే దేవుని పరిచర్యలో తను కొనసాగి ఉన్నాడో, నేటి సమాజంలో ఒక సంఘముగా, క్రైస్తవ విశ్వాస సమూహంగా మనం ఎలా అడుగులు ముందుకు వేయాలో తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. సాధారణంగా ఇలాంటి పండుగలప్పుడు, క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, ఇలా చర్చ్ డెడికేషన్స్ అప్పుడు కానీ కుటుంబరావు అయ్యగారు లాంటి వాళ్ళు పాటలు పాడితేనే వింటాం, ప్రసంగాలు చేస్తే వినం కదా. అయ్యగారికి మైక్ ఇచ్చి మనం పాట పాడమన్నాం అనుకోండి, ఆయన చాలా ఉత్సాహంగా పాడతారు, మీరు అందరూ వింటారు. ప్రసంగం వినాల్సి వచ్చేసరికి మాత్రం ఏదో ఒక డైవర్షన్, మన ఏకాగ్రత మనం కోల్పోతుంటాం. కాబట్టి నేను ఎక్కువసేపు టైం తీసుకోను, కేవలం ఒక 15-20 నిమిషాల్లోనే ముగిస్తా. ఎందుకంటే మీ మొఖాల్లో ఏదో ఒక సెలబ్రేషన్ కనపడతా ఉంది, కొంచెం అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. పిల్లలు నడుస్తున్నారు, లేకపోతే ఇంకొక పని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు కదా మీరు. కాబట్టి మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను, కానీ కేవలం ఒక 15-20 నిమిషాలు మాత్రమే తీసుకుంటాం. ఈ 15-20 నిమిషాలన్నా మీరు వాక్యం కొరకు కేటాయించండి. సో అది నేను మిమ్మల్ని కోరుకునేటువంటిది. అయితే బర్నబా అనేటువంటి ఆయన పరిశుద్ధ సమాజంలో లేదా సంఘంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన. మన సంఘ చరిత్ర అంతా 8,000 సంవత్సరాలు కదా, 2,000 సంవత్సరాల పైన క్రైస్తవ సంఘానికి చరిత్ర ఉంది. దేవుని అందులో విశ్వాసం ఉంచినటువంటి సమాజానికి
చరిత్ర ఉంది. కాబట్టి అలాంటి చరిత్ర కలిగిన 2000 సంవత్సరాలకి పూర్వమే బర్నబా అనేటువంటి ఆయన తనదైన శైలిలో పరిచర్య చేశాడు. అయితే ఈ బర్నబాను గురించి మనము అపోస్తల కార్యంలో చూసాం కదా, 11వ అధ్యాయంలో ఆయన గురించి వ్రాయటం చూసాం. 11వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఉన్న 19 నుంచి ఉన్న 11వ అధ్యాయం 19 నుంచి చూస్తే మనకి ఆయన గురించి వస్తాం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి? స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక. ఇక్కడ అంటే బర్నబాను ఇక్కడ పరిచయం చేసేటువంటి, లేకపోతే అపోస్తులను పరిచయం చేసేటువంటి, లేదా అక్కడ జరుగుతున్న పరిచర్యను మనకు పరిచయం చేసే సందర్భంలో ఏమి దేన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నారు, దేని గురించి అక్కడ మనకి చెప్తున్నారంటే, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు. చూస్తున్నారు అక్కడ స్టెఫను గూర్చిన శ్రమ ఏమైంది? స్టెఫను రాళ్లతో కొట్టి చంపేయటం జరిగింది. హతసాక్షిగా ఆయన మిగిలిపోయాడు. ఆయన మరణము చాలామందిని చెదరగొట్టింది, భయపెట్టింది, విశ్వాసంలోనికి రావటానికి కొంత ఆటంకం కలిగే పరిస్థితి అక్కడ కలుగుతుంది. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎక్కడైతే శ్రమ ఉందో, ఎక్కడైతే పర్సిక్యూషన్, శోధన అనేది సంఘానికి ఉందో, సంఘము రెట్టింపుగా ఇంకా అభివృద్ధి చెందినట్లుగా, దేవునిలో ఇంకా బలపడినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. ఎక్కడైతే సంఘము అక్కడ శ్రమ పడుతూ ఉందో, అక్కడ స్వార్థ ఇంకా ఎక్కువగా స్వార్థ ప్రకటించబడుతూ ఉండటం అనేది చరిత్రలో మనం చూస్తున్నటువంటిది. సంఘం ఎప్పుడు కూడా హింసకు లోనైనప్పుడు సంఘము చనిపోలేదు. సంఘము ఇంకా రెట్టింపు జీవాన్ని కలిగి, రెట్టింపు బలాన్ని కలిగి, సంఘము ఇంకా అభివృద్ధి చెందింది, అనేక మందిని దేవుని వైపుకి నడిపించింది. కాబట్టి ఎప్పుడన్నా ఎక్కడైనా మనము క్రైస్తవులు శ్రమ పడుతున్నారు అని వింటే ఆ సమయంలో మనకెంతో బాధ కలుగుతుంది. కానీ అక్కడ ఉన్న పరిచర్య కంటే కొన్ని రెట్లు ఎక్కువ దేవుని సేవ అక్కడ జరగబోతున్నది అని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక, వాళ్ళలో ఒక రకమైన భయం ఏర్పడింది. అంటే ఎవరికి వాక్యం చెప్తే ఎవరు చంపేస్తారని ఒక భయమో, లేకపోతే జరిగినటువంటి పరిస్థితిని బట్టి మరొకరికి వాక్యం చెప్పటానికి అవకాశం లేకనో, ధైర్యం సరిపోకనో, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించబడుతున్నటువంటి సమయంలో బర్నబాను దేవుడు ఏర్పాటు చేసుకుని అంతియోకయు అనేటువంటి ఒక అన్యజనులు నివసించేటువంటి ప్రదేశానికి ఆయనను పంపించడం మనం చూస్తున్నాం. సంఘం అనేటువంటిది, లేదా ఈ సంఘము, ఈ దేవాలయము కేవలము కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటిది కాకుండా, ఈ సువాసన, ఈ సాక్ష్యము, ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిచర్య, ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి దేవుని యొక్క సేవ ఈ ప్రాంతం అంతటికీ కొనసాగటం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అది ఈ సంఘమే కాదు, ఈ భూమిపైన ఉన్న ప్రతి సంఘానికి కూడా అది వర్తిస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏమనుందంటే, ఫెనకే, కుప్ర, అంతియోకయు ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును, కురణీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇదంత అద్భుతమో చూడండి. యెరూషలేములో దేవుని యొక్క వాక్యము ప్రకటించిన, లేకపోతే సువార్తను సాక్ష్యము కలిగినటువంటి ఆయనను అన్యాయంగా హింసించడం, చంపివేయటం అక్కడ జరిగింది. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని అన్య జనాంగం దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఆయన పంపిస్తే, అక్కడ దేవుని యొక్క హస్తము వారికి తోడే ఉంది కాబట్టి ఆటంకం లేకుండా సువార్త పరిచర్య నిరాటంకంగా కొనసాగుతుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియ వరకు పంపిరి. చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. యెరూషలేములో సువార్తను ఆటంకపరిచిన సంఘటన ఉంది. యెరూషలేములో ఉన్న ప్రజలు బయటికి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వార్త మళ్ళా సంఘం దగ్గరికి చేరింది యెరూషలేములో. వారప్పుడు అక్కడ చెదిరిపోయినటువంటి వారికి సువార్త చాలా బలంగా అందుతుంది కాబట్టి మనం బర్నబాను తిరిగి అంతియోకకు పంపిద్దాం,
సో ఆయన వెళ్ళటం ద్వారా అక్కడ మంచి పరిచర్య జరుగుతుంది, దేవుని గురించిన సువార్త అందించబడుతుంది అని నమ్మి బర్నబా అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడికి పంపించడం మనం చూస్తాం. అక్కడ ఏం జరిగింది, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ఏం చూశాడు, అక్కడ దేవుని యొక్క కృపను చూస్తున్నాడు. ఎందుకు, అంతియోకయ అనేటువంటి ప్రాంతంలో సంఘం లేని చోట, యూదులు లేని చోట, ఎక్కడెక్కడో వేరే వేరే జాతులు వేరే వేరే భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఉన్న చోట దేవుని యొక్క వాక్యం విస్తరించబడటం చూసి, దేవుని యొక్క కృపను చూసి ఆయన సంతోషించాడు. అంటే దేవుని యొక్క కృప మనం కాళ్ళతో తన్నేమనుకోండి, అంటే మనము దేవుడు మన జీవితంలో చేసే కార్యాలను మనం స్వీకరించకుండగా, మనం వాటిని అంగీకరించకుండగా, వాటిని మనము అగౌరవపరుస్తూ ఉంటే, దేవుడు మరొకరిని ఆశీర్వదిస్తూ ఉంటే అది చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. యెరూషలేములో గొప్ప కార్యం చేయవలసినటువంటి ప్రజలు యెరూషలేము దాటి బయటికి వెళ్ళారు. అది విని యెరూషలేములో వారు విని మళ్ళా బర్నబాను అక్కడికి పంపించారు. అంతియోకయలో జరుగుతున్న పరిచర్యం, దేవుని యొక్క కృపను చూసి ఈయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన సంతోషిస్తూ ఏమంటాడంటే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతని గురించి ఒక మాట, ఒక వర్స్లో అక్కడ రాసింది ఏంటంటే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సో ఈరోజు మీరు బర్నబా దేవాలయం యొక్క ప్రతిష్ఠ దినాన్ని ఆచరిస్తున్నటువంటి మనము, మీ సంఘం పేరేంటి అని చెప్తే, మన సంఘం పేరు పరిశుద్ధ బర్నబా దేవాలయము అని మీరు చెప్పి, అసలు ఈ బర్నబా గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా, అడగకపోయినా కనీసం మీ మనసులోనన్నా ఈ మాట మీకు తెలియాలి. ఏమని, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. చెప్పండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అది మన సంఘం యొక్క పేరు. ఎవరి పేరైతే సంఘానికి పెట్టుకున్నామో ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి సత్యం. పరిశుద్ధత, విశ్వాసము, సత్పురుషుడిగా ఆయన ఉండటం, ఇది ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్, ఆయన యొక్క గుణగణాలు మనకు అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. అయితే అతడు బహుజనులు ప్రభు పక్షమున, అంతటా బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతట అతడును సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకకు తోడుకొని వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ జరుగుతున్న అంతియోకలో జరుగుతున్న పరిచర్యను గురించి అతను మాత్రమే కాక అతడికి సౌలు యొక్క సహకారం కూడా కావాలి అని సౌలు దగ్గరికి వెళ్ళి అంతియోకకు తీసుకొచ్చాడు. ఎంత విచిత్రమో చూడండి. ఈ సౌలు ఎవరి యొక్క మరణానికి సాక్ష్యం చెప్పాడు? స్టెఫన్ యొక్క మరణానికి సాక్ష్యం చెప్పాడు. ఈ స్టెఫన్ యొక్క మరణాన్ని సందర్భాన్ని బట్టి, లేకపోతే అక్కడ కలిగినటువంటి శ్రమను బట్టి అక్కడ నుంచి ప్రజలందరూ కూడా ఇతరేతర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే, అంతియోకలో అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంటే, అక్కడికి వెళ్ళిన బర్నబా అది చూసి మళ్ళా అదే సౌలును అంతియోకకు తీసుకొచ్చాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కార్యము, ప్రణాళిక ఎంత అద్భుతంగా అక్కడ ఉందో చూడండి. ఆయన అంతియోకకు వచ్చిన తర్వాత వారు కలిసి 1 సంవత్సరము అక్కడ ఉండి, ఆ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూసారా, ఈ అంతియోకయ అనేటువంటి ప్రాంతంలోని క్రైస్తవులు శిష్యులుగా పిలువబడటానికి, వాక్యము బోధించబడటానికి, దేవుని వైపుకు వారు నడవటానికి బర్నబా, ఆయనతో కలిసి వచ్చిన అపోస్తలుడైనటువంటి పౌలు, వీరు కలిసి చేసినటువంటి సేవ మనం అక్కడ స్పష్టంగా చూడగలుగుతుంటాం. అది బర్నబా యొక్క పరిచర్యలో అత్యంత కీలకమైనటువంటి విషయాలు. బర్నబా గురించి మనం చెప్పవలసినప్పుడు మనకు తెలియవలసినటువంటి సత్యములుగా మనకు అవి కనిపిస్తున్నాయి. అయితే అదే 13వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాల్లో కూడా ఆయనను గురించి, బర్నబాను గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. అక్కడ చాలామంది పేర్లు ఉన్నాయి. వారితో పాటు హేరోదుతో కూడా పెంచబడిన తర్వాత సౌలు అనే ప్రవక్తలకు బోధించుచుండిరి. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెబుతున్న మాట ఏంటి, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. సో అక్కడ ఉన్న పరిశుద్ధుల సమూహానికి, అక్కడున్నటువంటి సేవకులకు, అక్కడున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు, నేను బర్నబాను సౌలును ఏ పని కొరకైతే పిలిచానో ఆ పిలిచిన పని కొరకు వారిని
ప్రత్యేకపరచుడి. కాబట్టి ఏ పని కొరకైతే నేను పిలిచానో వారిని ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అక్కడి నుండి మరొక సువార్త పరిచర్య కొరకు పంపబడినటువంటి వారిగా మనకి సౌలు బర్నబాలు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది బర్నబా గురించినటువంటి క్లుప్తమైనటువంటి ఆయన గురించినటువంటి వివరణ. ఇప్పుడు మనం యోబు గ్రంథానికి వద్దాం. యోబు గ్రంథము 29వ వచనము. ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనం చూసినట్లయితే మీకు అక్కడ యోబు గురించి, యోబు యొక్క ఉపమానము, దేవుని ఆయన ఏదైతే జరగాలని ఆశిస్తూ ఉన్నాడో దానిని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఒక ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నాడు. యోబు యొక్క స్థితి మనకు తెలుసు. ఆయన ఏ విధంగా దేవునికి లేకపోతే ఆయన సమస్తాన్ని కోల్పోయినటువంటి వానిగా ఉన్నాడో మనకు తెలుసు. ఈ సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆయన ఉపమాన రీతిగా ఒక సందేశం మనకి ఇస్తూ ఉన్నాడు. 2వ వచనం చూస్తే, పూర్వకాలమున ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నున్న ఎడల ఎంతో మేలు. అంటే తను ఆ శారీరకంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నాడో ముందున్న అధ్యాయాల్లో మనం చూస్తాం. కాబట్టి తిరిగి నా పాత స్థితి నాకుంటే నాకు ఎంత మేలు అని తను ఆశిస్తూ ఉన్నాడు. తను ఆశిస్తూ మనకి ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. అంటే పూర్వకాలంలో ఆయన ఉన్న స్థితి ఎలా ఉన్నదో భవిష్యత్ కాలంలో లేదా వర్తమాన కాలంలో, అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో మన భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప అంశాన్ని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. దాని గురించి ఆయన రాస్తూ 7వ వచనంలో చూస్తే, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు. ఇక్కడ యోబు అనేటువంటి ఆయన తన గురించి తను రాస్తున్నటువంటి దాంట్లో తను పోగొట్టుకున్న వాటినన్నిటిని కూడా తిరిగి తనకు రెస్టోర్ అయినప్పుడు, తిరిగి తనకు పొందుకున్న తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అని ఉపమాన రీతిగా తను ఆలోచన చేస్తూ రాస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది నిజంగా ఒక క్రైస్తవునికి, ఒక సంఘానికి పరిపూర్ణంగా వర్తించేటువంటి సత్యం. ఈ కంపారిజన్ని నేను మీకు చెప్పడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నా. సంఘము అంటే మనం బర్నబా గురించి చెప్పుకున్నాం, బర్నబా యొక్క పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆయన యొక్క విశిష్టంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ సంఘంగా ఉన్నటువంటి మనము, మన యొక్క సాక్ష్యము సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఈ సంఘం యొక్క సాక్ష్యం సమాజంలో ఎలా ఉండాలి అనేది యోబు తిరిగి తను అన్నీ పొందుకున్నప్పుడు తన యొక్క కల్పనలో లేదా తన యొక్క దర్శనంలో, తన ఆలోచనలో ఎలా ఉందో అది చూస్తూ అది రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజ వీధులలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు, యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలిచిరి. సంఘము అంటే 4 గోడల మధ్యన ఉండేటువంటిది కాదు. సువార్త అంటే తలుపులు మూసుకున్నటువంటిది సువార్త కాదు. మన సంఘము, మన సాక్ష్యము క్రైస్తవుల విశ్వాసులుగా ఉన్నటువంటి మన కుటుంబాలు, మన యొక్క వ్యక్తిగత జీవితము, మనం బయటకు వెళ్ళి ఈ యొక్క 4 గోడల మధ్యలో నుండి మనం బయటకు వెళ్ళి రాజ వీధులలోనికి, పీఠంలోనికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ పీఠం వేయబడినప్పుడు యవనులు ఎందుకు దాక్కుంటారంటే, అంటే వారు చేసినటువంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే వారు ఎదురు చూడలేక, అంటే ఎదురు పడలేక, వారి యొక్క అవమానంతో వారు దాగుకున్నటువంటి వారుగా ఉంటే ముసలి వాళ్ళు లేచి నిలబడతారు. ఎందుకంటే వాళ్ళు సంఘముకు, లేకపోతే బయటికి వెళ్తుంది అనుకుందాం. మనం ఒక సంఘం అంటే ఒక బలిపీఠంగా మనం వర్ణిద్దాం. ఆ బలిపీఠం అనేటువంటిది బయటకు మనం తీసుకుని వెళ్తున్నాం అనుకుందాం. దేవుని యొక్క సన్నిధి బయటికి వెళ్తుందని అనుకుందాం. దేవుని సన్నిధిని మనం పట్టణంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సన్నిధి ఎలా ఉండాలంటే, ఆ ప్రజలు చూసినటువంటి వాళ్ళు ముసలివారు లేచి నిలబడగలిగి వారు ఆ బలిపీఠంనకు, దేవుని యొక్క సన్నిధికి వారు గౌరవాన్ని తీసుకుని వచ్చేటువంటి వారుగా వాళ్ళు ఉంటారు. ఇంకేమంటాడంటే, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి. అంటే సంఘము బయటకు వెళ్ళినప్పుడు, సాక్ష్యం బయటకు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధి బయటకు వెళ్ళినప్పుడు అది ఎలా వెళ్తుంది? అది ఎలా వెళ్తుందంటే కేవలం క్యారియర్స్ ఎవరంటే క్రైస్తవులే. మనం వేరే ఏమీ కాదు. మన దేవాలయాన్ని
ఒక రెప్లికా చేసి లేకపోతే ఒక చిన్న దేవాలయాన్ని పెట్టి మనం బయట ఊరేగించడం కాదు నా ఉద్దేశం. లేదా ఒక బలిపీఠాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఊరేగించడం కాదు. బయటకు సమాజంలోనికి మనం వెళ్ళినప్పుడు, క్రైస్తవ విశ్వాసగా మీరు వెళ్ళినప్పుడు, మనం ఏ పనిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక గొప్పదైన సాక్ష్యాన్ని మన సంఘం చూపించాలి. అంటే పరిశుద్ధ బర్నబా సంఘ దేవాలయ సంఘ విశ్వాసులు అంటే వీళ్ళు నిజంగా విశ్వాసముతో సాక్ష్యం కలిగినటువంటి బలమైన సాక్ష్యం కలిగిన సమూహము అనే ఒక గొప్ప సాక్ష్యము సమాజం మన మీద ఇవ్వాలి. అలాంటి గుర్తింపు మనకు రావాలి. దాని గురించి ఆయన ఏమంటాడంటే, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరకునిరి. ఎందుకంటే నీ సన్నిధి, దేవుని యొక్క సన్నిధి అంత ప్రభావం కలిగినటువంటి సన్నిధి. ఇంకేమంటాడంటే, ఎందుకు ఇలా జరుగుతుందంటే, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవిన పడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. ఎందుకు ఈ యోబు అనేటువంటి ఆయనకి జరిగినటువంటి స్థితి, తర్వాత తను ఏదైతే పొందుకున్నానని అనుకుంటాడో తిరిగి నేను పొందుకున్నప్పుడు, లేదా నా పూర్వ స్థితికి వెళితే అప్పుడు చూసిన ప్రజలు ఏమనుకుంటారు, నిజంగా ఇతను చాలా అదృష్టవంతుడు, తను పోగొట్టుకున్నవన్నీ కూడా తను సంపాదించుకున్నాడు, తన పాత స్థితిని తను తిరిగి పొందుకున్నాడు అనే సాక్ష్యం ఆయన గురించి చెప్తారు కదా. కాబట్టి నేను చాలా అదృష్టవంతుని అని ప్రజలు అనుకుంటారు. అలాగే మన సంఘాన్ని గురించి కూడా చెప్పేటువంటి సాక్ష్యం అదే. ఇంకేమంటాడంటే, నేను కంటపడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను, ఏలయనగా మర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. సంఘం యొక్క ఉద్దేశం అదే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాలయంలో ఆ గ్రంథం విప్పి చదువుతున్నప్పుడు, ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన చదివినటువంటి మాటలు మనకు కనపడుతుంటాయి. లూకా సువార్త చదువుతాం. దాన్ని మనం ఏం పిలుస్తామంటే నజరేత్ మేనిఫెస్టో అని పిలుస్తాం. అంటే దీనులకు సువార్త ప్రకటించడానికి, గుడ్డివారికి చూపు కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దాని గురించి, ఎందు నిమిత్తమై లోకానికి వచ్చాడో, విమోచన కలుగు చేయటానికి, విడుదల ఇవ్వటానికి ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువారు గ్రంథము తెరిచి వ్రాయబడిన మాటలు చదివినప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది ఆయన ఎందుకు వచ్చాడు. సంఘముకు కూడా ఒక మేనిఫెస్టో ఉంది, సంఘానికి కూడా ఒక మేనిఫెస్టో ఉంది. మన మేనిఫెస్టో అనగానే మనం సాధారణంగా పొలిటికల్ పార్టీస్ ఏమైతే మేనిఫెస్టో ఇస్తున్నారు, వీళ్ళు ఈ పథకాలు ఇస్తున్నారు, వీళ్ళు ఈ పథకాలు ఇస్తున్నారు, కాబట్టి వీళ్ళు కోటేద్దాం అని అనుకుని ఓట్లేసే పరిస్థితుల్లో మనం చూస్తాం. అంటే వాళ్ళు చేస్తారా చేయరా అన్నది తర్వాత, ప్రజలు నమ్ముతాం కాబట్టి. అంటే ప్రతి వాళ్ళు కూడా మేము ఈ కార్యం చేస్తాము అని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి పెడతారు. సంఘానికి కూడా మేనిఫెస్టో ఉంది. కానీ సంఘం ఏం చేస్తుందంటే దురదృష్టవశాత్తు ఆ మేనిఫెస్టోని మర్చిపోతుంది, ఆ మేనిఫెస్టోని విడిచిపెట్టేస్తుంది సంఘం కూడా. కానీ ఇక్కడ సంఘం చేయవలసిన పనులు ఏంటి అనేది మనం చూస్తే, ఆయనను గురించి మాట్లాడుతూ యోబు తన గురించి తను రాస్తూ, దీనులు మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. సంఘము ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. అందుకే ఎవరైతే దీనులు ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకు మొరపెడుతుంటారో, ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉంటారో, వాళ్ళ కొరకు న్యాయపరంగా నిలబడగలగలవలసినటువంటిది సంఘం. ఎందుకు యోబుని చూసి ముసలివారు తిరిగి లేస్తున్నారంటే, యోబు యొక్క స్థితి అలాంటిది. అంటే ప్రజల కొరకు నిలబడగలిగినటువంటి వాడు ఈ యోబు అనేటువంటి ఆయన. ఇప్పుడు మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, మన మనసులో ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే, యోబు అనేటువంటి ఆయన నేనైతే, యోబు అనేటువంటి ఆయన ఒక సంఘం అయితే, ఆ సంఘము సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఆ సంఘము చేస్తున్నటువంటి కార్యమును బట్టి అక్కడున్న ప్రజలు లేచి నిలబడాలి. ఎందుకు నిలబడతారంటే, ఈయన దీనులకు న్యాయం చేసేటువంటి వాడు, ఈయన తండ్రి లేనటువంటి వారికి, తల్లి లేనటువంటి వారికి, సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారికి న్యాయం చేసేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. అది సంఘం యొక్క కార్యం. ఎప్పుడో ఎవరో పడిపోతుంటే వారిని బట్టి మనం నవ్వుకునేటువంటిది సంఘం కాదు. ఎవరో ఏదో స్థితిలో పడిపోతుంటే వారిని చూసి మనం ఆనందించేటువంటిది సంఘం కాదు. పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటిది సంఘం. ఎదుటి వారికి జరుగుతున్న పరాభవాన్ని చూసి నవ్వుకునేటువంటిది సంఘం కాదు. వారి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటిది సంఘం, అది శత్రువు అయినప్పటికీ కూడా.
దాని కొరకు మనం పిలువబడ్డాం. అదే ఇక్కడ యోబు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను అతను గౌరవిస్తున్నారు సమాజంలోనికి నువ్వు వెళ్తే. కాబట్టి సంఘం అంటే మనం ఏదో సెలబ్రేషన్ చేసుకుని ఇలాంటి పండుగలు చేసుకోవటం ఇది మాత్రమే కాదు, ఎందుకంటే గొప్ప కార్యములు మనం చేయవలసిన అవసరం ఉంది. ఇంకేమంటాడంటే, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. కాబట్టి నశించుటకు సిద్ధమైపోతున్నటువంటి వారు ఎప్పుడు దీవెన చేస్తారు? ఆ నశించిపోయేటువంటి వాళ్ళు ఆ నాశనంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎవరైతే ఆ నాశనంలో నుంచి వారికి విమోచన కలుగు చేస్తారో వాళ్ళకి వారు దీవెనిస్తారు కదా. నశించిపోయేటువంటి వాళ్ళు ఎప్పుడు దీవెనిస్తారు? వాళ్ళకి విమోచన వచ్చినప్పుడే వారు దీవెన కలుగు చేస్తారు. కాబట్టి ఇక్కడ వారి గురించి ఏమంటాడు? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకొని, అంటే సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతూ, అసలు ఉన్న మన గురించి మాట్లాడుతూ ఏమంటాడు? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేని గనుక వాళ్ళకి మనం ఎలాగైతే నడిపించి వారికి సహాయం చేస్తామో, గుడ్డిగా మూసిపోయినటువంటి వాళ్ళకి సంఘము చూపు లాంటిది. గుడ్డివానికి నేను కన్నునైతిని, కుంటివానికి పాదమునైతిని. అంటే లేవలేకపోతున్నటువంటి వాళ్ళను, నడవలేకపోతున్నటువంటి వాళ్ళను, నశించిపోతున్నటువంటి వాళ్ళను, పడిపోతున్నటువంటి వాళ్ళను నడిపించడానికే మనం పిలువబడ్డాం. కనుక ఎవరైతే కుంటివారుగా ఉన్నారో వారికి నీవు ఒక పాదము, దరిద్రులకు తండ్రిగా ఉంటేని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి దుర్మార్గుల దవడపళ్ళు సంఘం యొక్క కార్యం. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా సంఘం అంటే ఏంటో, సంఘం చేయవలసినటువంటి పనులు ఏంటో. అలాగని చెప్పి మీరు వెళ్ళి దవడ పగలగొట్టద్దు అందరిది, అంటే ఇక్కడ రాయబడింది కదా అని. మీకు అదే అర్థమైంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో యూత్ వాళ్ళందరికీ కూడా ఇదే అర్థమైంది. సో దానికి ముందు ఉన్నాయి కూడా మీరు చదవాలి. దాని కొరకు మనం పిలువబడ్డాం. కాబట్టే సొలొమోను అసాధ్యమైనటువంటి కార్యమును సాధ్యం చేసి, తన తండ్రి కనినటువంటి కలను ఆయన సాకారం చేసి, ఆయన దేవుని వైపుకు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ నేత్రములు నిరంతరము ఏమన్నాడు? ఈ దేవాలయం వైపు కుండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు కదా. అవునా? మనం ఈ దేవాలయం తట్టు నీ నేత్రం నిరంతరము కూడా తెరవబడునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క నేత్రములు ఈ దేవాలయం వైపుకి ఎప్పుడు కూడా తెరిచి, ఈ ఆశీర్వాదాలు నా దేవాలయం నాకు, ఆ బలిపీఠంను చూసి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మొట్టమొదటి పరిశుద్ధ స్థలము దేవుని కొరకు మందిరముగా కట్టినటువంటి వ్యక్తిగా ఆయన ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది మన రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుకున్నాం. ఈ నేత్రములు రేయింబవళ్ళు ఈ దేవాలయం తట్టు ఉండి ఆ తెరువబడును గాక. అది దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని బట్టే మనము ఈ యొక్క దీవెనలను మనం పొందుకొని మనం గొప్ప సాక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం. చివరిగా ఒక మాటే, సువార్త మనం చదువుకున్నట్టు దాంట్లో నుంచే ఒక మాట నేను చెప్పి ముగిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు, మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. కాబట్టి సంఘం అనేటువంటిది సమాజానికి దీపమును వెలుగునిచ్చేటువంటిది. కాబట్టి ఈ దీపము వెలిగించబడిన తర్వాత, మన విశ్వాస జీవితాలు వెలిగించబడిన తర్వాత, మనం ఆశీర్వదించబడిన తర్వాత, మనము కొంచెం కింద పెట్టబడటానికో దాక్కోవటానికో కాదు, మనము మన తోటి వారందరికీ, మన చుట్టూ ఉన్నారందరికీ వెలుగు ఇవ్వటం కొరకు దీపస్తంభము మీద పెట్టవలసినటువంటి వాళ్ళము. కాబట్టి మనము మన సంఘాన్ని లేపవలసినటువంటి వాళ్ళము. మన సంఘాన్ని ఇతరులకు వెలుగుగా చూపించగలగటానికే మనం పిలువబడినటువంటి వాళ్ళం. మనము కూడా మనకు విశ్వాస మూలంగా ఇతరులకు కూడా ఆ విశ్వాసాన్ని చూపించగలిగేటువంటి వాళ్ళముగానే ఉండటానికి మనము పిలువబడ్డాం. కాబట్టి మనం లోకానికి వెలుగుగా ఉన్నాం, లోకానికి ఉప్పుగా ఉన్నామనే మాట కూడా మనం చూస్తున్నాం. సో మరొకసారి నేను ఈ సంఘానికి, మీరు ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క ఐ విష్ యూ ఆల్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ ద సెలబ్రేషన్స్.
సో మీరు చేస్తున్నటువంటి గొప్ప సెలబ్రేషన్స్ నిజంగా దేవునికి మహిమకరమైనవని నేను నమ్ముతున్నా. సంఘానికి చేరువుగా ఉండండి, సంఘానికి దగ్గరగా ఉండండి, సంఘంలో ఉండండి. సంఘములో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఒక కుటుంబంలో సమస్య వస్తే ఎలాగ సర్దుకుపోతామో, సంఘంలో సమస్య వచ్చినప్పుడు కూడా మనం సర్దుకునేది మన సంఘము, మనము అని అనుకుని ఆ ఐక్యతతో మనం అడుగులు ముందుకు వేయాలి. అది సువాసన సమాజానికి వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. ఇంత మంచి దేవాలయం నిర్మించుకున్న మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియపరుస్తున్నా. ఇంకా గొప్ప సాక్ష్యము ఈ సంఘము ద్వారా బయటకు వెళ్ళాలని నేను కోరుతున్నా. మరొకసారి నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన పెద్దలకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ బర్నబా దేవాలయము నిర్మాణమై 20 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి, సేవను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సజీవ సాక్ష్యంగా కలిగినటువంటి ఈ దేవాలయమును, ఈ సమాజమును, సంఘమును మీరు నిరంతరము కూడా అభివృద్ధి పరిచి వారిని బలపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందికి మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని మీరు మలుచుమని ప్రార్థన చేస్తున్నాం. బర్నబా పేరు పెట్టుకున్నటువంటి వీరు విశ్వాస విషయంలో వెనకడుగు వేయకుండగా, బర్నబాను గురించి ఏ విధమైన సత్యము వ్రాయబడి ఉందో, ఏ సత్యాన్ని వీరు విని ఉన్నారో వాటిని బట్టి వీరు కూడా నీ కొరకు నిలబడేటువంటి విశ్వాసులుగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వీరు వెలిగించబడిన తర్వాత కొంచెం కింద పెట్టడానికి మాత్రం కాక దీపస్తంభము మీద వీరు ఉండి అనేక మందికి వెలుగునిచ్చేటువంటి సంఘముగా ఈ సంఘాన్ని మీరు మలుచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘంలో జరిగేటువంటి ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి. ఈ సంఘంలో చేసేటువంటి ప్రతి కార్యమును మీరు దీవించండి. బాప్టిస్మమును, కన్ఫర్మేషన్స్ను, వివాహాలను, ఇంకా ఏ పవిత్ర పరిశుద్ధ కార్యములు ఇక్కడ జరుగుతున్నాయో వాటన్నిటిని మీరు ఆస్వాదించండి. సంఘ గురువులను, సంఘ కాపురులను, సంఘ పెద్దలను, సంఘ విశ్వాసులను, స్త్రీల మైత్రిని, యూత్ను, సండే స్కూల్ని, ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క విభాగమును మీరు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. మేము సమాజంలోనికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప సాక్ష్యము కలిగి సమాజంలో సువాసన ఇచ్చేటువంటి సంఘముగా ఈ సంఘాన్ని మీరే దీవించమని, దేని కొరకైతే సంఘం స్థాపించబడిందో, దేని కొరకైతే సంఘము పిలువబడిందో ఆ పరిచర్యలో వారు ముందుకు వెళ్ళటానికి మీరు సహాయము చేయమని నీ చేతికి మమ్మల్ని అందరినీ మరొకసారి అప్పగిస్తూ క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.